తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు ఈసారి మనం చూసుకుంటున్నాం. మరలా ఇది కూడా ఇంగ్లీష్ స్ట్రక్చర్లోనే మనం చదివితేనే మనకు అర్థమవుతుంది అనమాట. దానికన్నా ముందు అసలు మనం ఏమేమి ధ్యానించుకున్నాం ఇక్కడ దాకా ఒకసారి కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. సో తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న పత్రిక ఇది. అందులో భాగంగా మొదటి 2 వచనాల్లో ఏం చేశారంటే, పౌలు గారు తన అపోస్తలుగా పరిచయం చేసుకొని తిమోతి గారికి అని మెన్షన్ చేస్తూ రాశారు. అండ్ తిమోతి గారికి ఆయనకున్న రిలేషన్షిప్ని మెన్షన్ చేశారు. బికాస్ ఆయన అథారిటీని చూపించడానికి అండ్ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా జరిగిందంటే దేవుడి ద్వారా జరిగింది. దేవుడి ద్వారానే తిమోతి గారు కూడా ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు అని అపోస్తలుడు అని మెన్షన్ చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే 3-4 వచనాల్లో ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో తిమోతి గారిని ఇక్కడ విడిచిపెట్టాల్సి వచ్చింది అనే విషయాలు రాస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, దేన్ని బట్టి తిమోతి గారిని ఇక్కడ ఉంచారు అని రాశారు. సో తిమోతి గారిని అసలు ఎందుకు ఉండమన్నారు, ఆ ఛార్జ్కి తగ్గ ఎయిమ్ ఏంటి అనేది 5వ వచనంలో మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీని ద్వారా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఛార్జ్ ఈ దుర్బోధాలను ఖండించడం ద్వారా కానీ గద్దించడం ద్వారా కానీ సో వీళ్ళని ఎదుర్కోవడం ద్వారా కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే బైబిల్లో చెప్పబడిన ప్రేమ, ఆ ప్రేమ గురించి మనం క్లియర్గా మొత్తం చూసుకున్నాం. సో ధర్మశాస్త్రం ఎసెన్స్ అంతా బయటకు తీస్తే ప్రేమ బయటకు వస్తుందని మనం ఇక్కడ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది 5వ వచనం. 6-7 వచనాల్లో అబద్ధ బోధకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకి అసలు బోధించడం రాదు, ధర్మశాస్త్రాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నరహత్య చేయవద్దు అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళు నిజంగా ఫిజికల్గా చంపితేనే తప్పు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. కానీ అసలు కోపంగా చూడడమే, వ్యర్థుడా అని తిడితేనే నరహత్య చేసినట్టు అని వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు. ఎందుకంటే ఆ కోపం ముదిరితే చంపేదాకా వెళ్తుంది. సో అసలు హేట్రెడ్ అనేది పెంచుకోవద్దు ఒక మనిషి మీద అని ఒక రూట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నరహత్య చేయవద్దని ఆజ్ఞగా ఇచ్చారని వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ధర్మశాస్త్రం ఇవ్వాలన్న ఆలోచనే దేవుడికి లేదనేది మళ్ళీ 8-11 వచనాలు మనం చూస్తాం. అసలు ధర్మశాస్త్రం ఇవ్వాలనే ఆలోచనే లేదు అసలు. కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే సెట్ ఆఫ్ రూల్స్, వాళ్ళు చాలామంది పాపాలు చేస్తూ రకరకాల పాపాలు చేస్తూ వస్తున్నారు కాబట్టి సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అసలు ధర్మశాస్త్రం ఇవ్వాలన్న ఆలోచన దేవుడు ఆలోచన విధానంలో లేదు అనేది అసలు ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా డిస్ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అదే ధర్మశాస్త్రాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు నోటికి వచ్చింది ఇంటర్ప్రెట్ చేస్తూ కొత్త ఆజ్ఞల్ని సంఘం మీద రుద్దుతున్నారు. అది పరిస్థితి అక్కడ. అందుకు ధర్మశాస్త్రం అసలు దేవుడి ఆలోచనలో లేదు అని చెప్పుకుంటూ 8-11 వచనాల్లో క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కానీ అసలు ధర్మశాస్త్రం దేవుడి ఆలోచనలో లేదు కాబట్టి అసలు వేస్ట్ ఏమో అనుకుంటామేమో. వేస్ట్ అనుకోకుండా ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అప్లై చేసుకుంటే చాలా మంచిది. అంటే నరహత్య చేయవద్దనే ఆజ్ఞని ఎలా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు చెప్పారు చూసారు కొత్త నిబంధనలో, అలా అర్థం చేసుకోవాలి. అంటే నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని అన్నావు అనుకో, అంటే వీడు ఇంకా బ్రతికి వేస్ట్ అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, మరి పగ ఎక్కువైపోతుందో, కోపం మరల ఇంకా రెట్టింపు అయిపోతుందో నరహత్య దాకా దారితీస్తుంది. కాబట్టి అసలు కోపం దగ్గరే, హేట్రెడ్ దగ్గరే కట్ చేసే నీ కోపాన్ని అక్కడే కట్ చేసేయి అని చెప్పి అలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక అమ్మాయిని రేప్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు కళ్ళతో చూస్తావే చెడ్డగా, సో ఏదో ఒక రోజు నీకు అవకాశం వస్తుంది చూసావు, అప్పుడు నువ్వు రేప్ చేస్తావు దాన్ని. సో వ్యభిచారం జరుగుతుంది అక్కడ. కాబట్టి నువ్వు కళ్ళతో చూసే దగ్గర నియంత్రించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వబడిన ఆజ్ఞ వ్యభిచరింపవద్దనే ఆజ్ఞ. కానీ వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఫిజికల్గా తనపై రేప్ అనేది చేస్తేనే వ్యభిచారం చేసినట్టు అనుకున్నారు. కానీ కళ్ళతో చూడడం దగ్గరే స్టార్ట్ అవుతుంది పాపం అనేది అసలు ఇంటెన్షన్ దాని వెనకాల ఉన్నది. అది యేసుప్రభు వచ్చి చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాలేదు. ఇది ధర్మశాస్త్రాన్ని లాఫుల్గా అప్లై చేయడం అంటే ఇలా అప్లై చేస్తే చాలా మంచిది. కానీ అలా అప్లై చేయకపోవడం వల్ల చాలా నష్టాలు జరిగిపోయాయి. ఎలాంటి నష్టాలంటే అని తను ఎగ్జాంపుల్గా తీసుకొని పౌలు గారు తను ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంత నష్టం జరిగిందో క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని నేను క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే
దూషకుణ్ణి, నేను దేవుణ్ణి దూషించాను, హింసించాను, హానికరుణ్ణి నేను. సో ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం దూషకులం అవుతాం, హింసకులం అవుతాం, హానికరులం. మనం సంఘాన్ని తెలియకుండానే భ్రష్టు పట్టించేస్తాం. కాబట్టి వాక్యంలాగా అర్థం చేసుకోవాలి అని తను ఎగ్జాంపుల్గా తీసుకొని, సో లాఫుల్గా అప్లై చేయకపోతే ఎంత దారుణానికి దారి తీస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇది కనెక్షన్. ఆ తర్వాత ఏమంటున్నారు, తెలియకుండా చేశాను నేనప్పుడు, ఇది భక్తి అనుకొని చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు, కనికరించాడు. అది కావాలని చేస్తుంటే నేను పడేవాడిని కాదేమో. తెలియక చేసేసాను కాబట్టి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి, అంటే లాఫుల్గా అప్లై చేయడం నాకు తెలియదు కాబట్టి అలా చేశాను. నా ఇంటెన్షన్ ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. కానీ ఫాలో అవుతున్నానేమో అనే భ్రమలో ఏం చేశానంటే సంఘాన్ని హింసించాను నేను. స్టెఫెన్ నా కళ్ళెదురుగా చనిపోతుంటే చూస్తూ ఊరుకున్నాను నేను. ఇది లాఫుల్గా అప్లై చేయడం కాదు. లాఫుల్గా అప్లై చేయడం అంటే ఏంటో అలా చెప్పుకుంటూ వచ్చి, సో కృప విస్తరించింది. నేను ఇన్ని పాపాలు చేశాను కదా, సో ధర్మశాస్త్రం నాకు క్లియర్గా అర్థమైన తర్వాత నేను ఎంత పెద్ద పాపినో నాకు అర్థమైంది. అప్పుడు యేసు ప్రభు నా పట్ల ఎంత కృప విస్తరింపజేశాడో నాకు అర్థమైంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది 14వ వచనం. 15వ వచనంలో ఏం చెప్తున్నారు ఇప్పుడు? సో 14వ వచనం 15వ వచనం కలిపి చూస్తే ఇప్పుడు ఏంటి, ఫాల్స్ టీచర్స్ లాని మిస్యూజ్ చేశారు. గర్వానికి దారి తీసింది. అది చాలా మందిని చంపడం కానీ ఇండైరెక్ట్గా మిస్లీడ్ చేయడానికి దారి తీసింది. అదే లా ప్రాపర్గా యూజ్ చేస్తే ఏం చేస్తుంది, నేను ఎంత పెద్ద పాపినో నాకు తెలియచేస్తుంది. నేను ఎంత పెద్ద పాపినో నాకు అర్థమవుతే నేనేం చేస్తాను, పాప క్షమాపణ కోసం వెతుకుతాను. నేను ఎక్కడ నా పాపాలకి క్షమాపణ దొరుకుతుందా అని వెతుకుతాను. వెతికిన తర్వాత ఏమవుతుంది, నేను పాపిని అని నేను గ్రహించినప్పుడు సువార్త నా దగ్గరకు వస్తుంది. సువార్త అంటే యేసు ప్రభు పౌలు గారిని దర్శించినట్టుగా సువార్త నన్ను దర్శిస్తుంది. దేవుడు నన్ను దర్శిస్తాడు త్రూ సువార్త. సువార్త నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, నేను యేసు ప్రభుకి సరెండర్ అయిపోతాను. అంటే నన్ను యేసు ప్రభు వైపు డ్రైవ్ చేస్తుంది. ఏది, సిన్ రివీల్ అవుతే యేసు ప్రభు ఏం చేస్తారు, నేను ఎన్ని పాపాలు చేశానో దానికి తగ్గ గ్రేస్ని నాకు అనుగ్రహిస్తారు, కనికరాన్ని నాకు అనుగ్రహిస్తారు, కృపను అనుగ్రహిస్తారు. అంటే నేను 100 పాపాలు చేస్తే 100 పాపాలకి తగ్గ విరుగుడు ఆయన నాకు ఇస్తాడు, కృపను చూపిస్తాడు నాకు. పోనీలే అని క్షమించేస్తున్నానని కొట్టేస్తాడు. అది ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్. అంటే ఏమంటారు, కృప విస్తరించిన అంటున్నారు కదా, అది. ఆ కృప నాకు అర్థమవుతే ఏమవుతుంది, నేను దేవుని పట్ల విశ్వాసం ఇంకా ఎక్కువైపోద్ది. ఆయన మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తాను, ఆయన ప్రేమించడం స్టార్ట్ చేస్తాను. అంటే ఆయన ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీ అయిపోతాను. ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాను అని ఇలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అన్నమాట నమ్మదగినది. ఎందుకు నమ్మదగిందంటే నేనే ప్రూఫ్, నేనే ఎగ్జాంపుల్. నన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. సో నువ్వు ఎంత పెద్ద పాపమైనా కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తే నేను రక్షిస్తాడు. నువ్వు ఇన్ని పాపాలు చేస్తే ఇంత కృప చూపిస్తాడు నీ మీద అని ఏం చేస్తున్నారు, తను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు. ఆ పాపంలో ప్రధానుని ఎవరంటే నేనే ప్రధానుణ్ణి. ఇది 15వ వచనం. అందులో నేను ప్రధానుణ్ణు అని చెబుతూ కంటిన్యూషన్ ఏంటంటే 16వ వచనం ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ప్రధానుండను తను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు, వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. సో ప్రధాన పాపి నాకే యేసు ప్రభు ఇంత కృప చూపిస్తే మీరు పాపులైతే మీకు కూడా చూపిస్తారు అని చెప్పుకుంటూ వస్తూ 16వ వచనం అయినను అని చెప్పి ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. బట్ ఐ రిసీవ్డ్ మెర్సీ ఫర్ దిస్ రీజన్. అసలు నా పట్ల కనికరం ఎందుకు చూపించాడంటే ఒక రీజన్ ఉంది. ప్రధాన పాపిని కదా నేను, నా పట్ల ఎందుకు కనికరం చూపించాడంటే దానికి ఒక రీజన్ ఉంది. నా రక్షణకి ఒక పర్పస్ ఉంది. ఏంటదంటే అని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఫర్ దిస్ రీజన్,
ఫర్ దిస్ రీజన్. సో దేవుడు ఒక మనిషిని రక్షిస్తున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. నిన్ను నన్ను రక్షించాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. విలువ పెట్టి కొనబడేవాడు నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తువు నువ్వు. సో నీ కొరకు కొన్ని సత్క్రియలు ఏర్పరిచాడు దేవుడు. ప్రతి దానికి ఒక వచనం ఉంటుంది. ఇవన్నీ వచనాలు మీరు వెతుక్కుంటే దొరుకుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ స్పూన్ ఫీడ్ అయితే చేయలేను. సో దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి నిన్ను పిలుచుకున్నాడు. అంటే నువ్వు ఊరికే రక్షించబడిపోలేదు. నీ దగ్గర సువార్త ఊరికే రాలేదు. ఒకవేళ నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అనుకుంటావా? నీ పేరెంట్స్ ఊరికే రక్షించబడలేదు. నిన్ను రక్షణలోకి తీసుకురావడానికి వారు రక్షించబడ్డారు. లేదు నేను అసలు మా మమ్మీ డాడీ క్రిస్టియన్సే కాదంటావా? నిన్ను చూస్ చేసుకున్నాడంటే దానికి ఇంకా గ్రేటెస్ట్ పర్పస్ ఉంది. మీ పేరెంట్స్ని దాటుకొని సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే, అంటే ఒక మనిషి రక్షించబడ్డాడంటే వారికి ఒక పర్పస్ ఉంది. దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో మన జీవితానికి ఒక పర్పస్ ఉంది. అంటే నువ్వు జాబ్ చేయడానికో, ఒక 10 lakhs ప్యాకేజ్ సంపాదించడానికో, ఒక 25 lakhs ప్యాకేజ్ సంపాదించడానికో నీ లైఫ్ గోల్ ఇది కాదు. ఓకే, సంపాదించవచ్చు, తప్పేం కాదు. కానీ నువ్వు రక్షించబడ్డావు అంటే నీకు ఈ వాక్యం వినపడుతుందంటే పర్సనల్గా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న నీకు కానీ, ఇప్పుడు వింటున్న మీకు కానీ ఈ వాక్యం వినపడుతుందంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఊరికే వినిపించుకో చేయట్లేదు. సో దానికి ఒక పర్పస్ ఉంది. మీకు కృప చూపిస్తున్నారంటే, నీ దాకా వాక్యం వస్తుందంటే నీకు ఒక పర్పస్ ఉంది. మనం ఏమనుకుంటామంటే లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. ఏమవుతామంటే డాక్టర్ అని, ఇంజనీర్ అని, ఇంకేవేవో గోల్స్ పెట్టుకుంటాం. దానికోసమే పని చేస్తాం మనం. దేవుణ్ణి కనీసం పట్టించుకోం. అసలు ఆరాధనకి ఎందుకు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను మొన్న ఒకసారి. వై షుడ్ వి గో టు చర్చ్? మనకు ఆన్సర్ తెలియదు. ఆదివారమే ఎందుకు? మనకు ఆన్సర్ తెలియదు. ఎగ్జామ్స్ ఉంటే చర్చ్కి వెళ్తావా, ఎగ్జామ్కి వెళ్తావా? ఆన్సర్ తెలీదు. చాలా క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలీదు. హల్లెలూయా అంటే ఏంటి? ఆన్సర్ తెలీదు. ఆమేన్ అంటే ఆన్సర్ తెలీదు. ప్రైజ్ ద లార్డ్ అని 100 వచనం చెప్పుకుంటున్నారు చాలామంది. దానికి ఆన్సర్ తెలియదు. అసలు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. ఇలా తెలియదు అనుకుంటూ ఉండాలని కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. ప్రతిదానికి ఇలా చేతులు అడ్డంగా ఊపుతాం, తల అడ్డంగా ఊపుతాం అని కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. ఒక పర్పస్ ఉంది. పౌలు గారు ఎలాగైతే ప్రధాన పాత్రని చెప్పుకుంటున్నాడో ఆయనకు ఒక పర్పస్ ఉంది పిలువబడినందుకు. ఆ పర్పస్ కింద చెప్పుకుంటూ వస్తారు. ఫస్ట్ అసలు పర్పస్ దగ్గర ఆగుదాం మనం. సో నువ్వు నేను ఒకటి రక్షించబడ్డామంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి తెలుసా నీకు? ఎప్పుడైనా అడిగామా, ప్రభువా నన్ను ఎందుకు రక్షించావు? నా కోసం ఎందుకు ప్రాణం పెట్టావు? అసలు నన్ను ఎందుకు బ్రతికించావు? ఎందుకు నన్ను ఈ లోకంలో పుట్టించావు? ఎప్పుడైనా అడిగారా? నీ పర్పస్ ఏంటో నీకు తెలుసా? ఎందుకు బ్రతకాలో నీకు తెలుసా? అసలు నీకు ఆ జాబ్లో ఎందుకు పెట్టాడో తెలుసా? పలానా పేరెంట్స్కి ఎందుకు పుట్టించాడో తెలుసా? ఆ లొకాలిటీలో ఎందుకు పెట్టాడో తెలుసా? ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకు పేదవాడుగా పుట్టించాడో తెలుసా? లేదా ఎందుకు డబ్బున్నవాడుగా పుట్టించాడో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకు తెల్లగా పుట్టించాడో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకు హైట్గా పుట్టించాడో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు ఎందుకు బీటెక్ చదివావో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంటుంది. నీకు ఎందుకు ఇంగ్లీష్ వచ్చో తెలుసా? దానికి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. నీకు తెలిసిన ప్రతిదీ, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఒక పర్పస్తోనే. ఏంటి ఆ పర్పస్? నీకున్న ఎడ్యుకేషన్, దాని పర్పస్ ఏంటి? ఎలా వాడుతున్నావు? కేవలం డబ్బులు సంపాదించడానిక? ఏంటి ఆ పర్పస్? సో పౌలు గారి పర్పస్ తెలిస్తే మన పర్పస్ ఏంటో మనకు ఆటోమేటిక్గా మనం చెక్ చేసుకోవచ్చు. సో పౌలు గారి పర్పస్ ద్వారా ఒక మెసేజ్ని దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. సో ఎఫ్ఎస్సి పత్రిక 2:7 మనం చూస్తే, ఎఫ్ఎస్సి పత్రిక 2:7 మనం చూస్తే, ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ మనకి కావాల్సిన ఎసెన్స్ మాత్రం మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2:7 మనం చూస్తే, ఇంగ్లీష్లో చదువుతున్నాను. సో దట్ in the coming ages he might show the immeasurable riches of his grace
ఇన్ కైండ్నెస్ టువర్డ్ అస్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే ఫ్యూచర్లో తెలుగులో 6వ వచనం నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యములు రాబో యుగములలో అంటే యుగాలు ఉన్నాయని కాదు, రాబో ఏజెస్లో అంటే నెక్స్ట్ జనరేషన్కి కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరలోకంలో కూర్చోబెట్టాడు మనల్ని అంటే బాప్తీసం ద్వారా మనల్ని లేపి ఈ పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు, సంఘంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం కనుమూస్తే పరలోకంలో వెళ్ళిపోతాం. ఎందుకు చేశాడంటే ఫ్యూచర్లో అంటే నాలాంటి పనికి మాలినోడు కూడా రక్షించబడతాడా అనడానికి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు చాలా మంది జీవితాలు మనం చూస్తాం. ఏమంటారు, క్రైస్ట్లోకి రాకముందు ఒక జీవితం ఉంటుంది, క్రైస్ట్లోకి వచ్చిన తర్వాత జీవితం కంప్లీట్గా అసలు కంప్లీట్ కాంట్రాస్ట్, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. నటిస్తే తెలిసిపోతారు మళ్ళీ, ఓకేనా, నటిస్తే తెలిసిపోతారు. సో అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టు క్రైస్తవుడైనా కానీ ఒక కాంట్రాస్ట్, ఒక డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తాం. జ్ఞానం విషయంలోనూ వాట్ ఎవర్ వేరే వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. కనబడట్లేదంటే నువ్వు రక్షించబడలేదు అని అర్థం. ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. అది మన చుట్టుపక్కల పీపుల్ అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా మనకు చెప్తారు కూడా. అంటే యేసు ప్రభు కృప మన జీవితం ద్వారా డిస్ప్లే చేయబడుతుంది, మన జీవితాల్లో డిస్ప్లే చేయబడుతుంది ఖచ్చితంగా. అలాగే రక్షించుకుంటాడు ఆయన. ఆ రక్షణకు ముందు రక్షణ తర్వాత డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు, ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు, జనాలతో మాట్లాడాలనుకుంటున్నాడు అనమాట అని చెబుతూ ఇంగ్లీష్లో మళ్ళీ చదువుతున్నాను చూడండి. బట్ ఐ రిసీవ్డ్ మెర్సీ ఫర్ దిస్ రీజన్ అని చెప్పి, దట్ ఇన్ మీ యాజ్ ది ఫోర్మోస్ట్ పాపులలో ప్రధానుణ్ణి అని మరలా చెప్తున్నారు. ఫర్ దిస్ రీజన్ ఇన్ మీ యాజ్ ది ఫోర్మోస్ట్ అంటే వర్స్ట్ కేసు ఏదైనా ఉందంటే పాపులలో ప్రధానుడు, అసలు పాపము ఇన్ని పాపాలు కూడా చేస్తాడు ఒక మనిషి అని, పెద్ద పాప ఎవరని ఒక లెక్క వేస్తే నేనే వస్తాను ఫస్ట్, నేనే ప్రధాన పాపిని. ఎవరు చెప్పగలమా మనం అసలు అలాగా? అంటే వర్స్ట్ కేసు ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే నేనే. ఇంత వర్స్ట్గా కూడా ఒకరు ఉంటారా అంటే నేనే ఐఎమ్ ది చీఫ్ సిన్నర్ అని మరలా రిపీట్ చేస్తున్నారు పౌలు గారు. ఎందుకు రిపీట్ చేస్తున్నారు? అసలు ఈ 16-17 వచనాల్లో 2 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు. 2 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, నాలాంటి వాడిని కూడా దేవుడు ఎందుకు రక్షించాడు అనే క్వశ్చన్ ఫస్ట్. అంటే ఇప్పుడు పాపములు మారిన తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే వాక్యం అర్థమయ్యే కొద్దీ మనం ఎంత పెద్ద పాపలమో మనకు అర్థమవుతుందని చెప్పాను కదా. ఇంత పనికి మాలిన వాడిని నన్ను ఎందుకు దేవుడు రక్షించాడు అని ఒక డౌట్ వస్తుంది ఒకనొక రోజు మనకి. ఇంత ప్రధాన పాపిని నన్ను రక్షించినందుకు నేను ఏం చేయాలి దేవుడి కోసం, నా రెస్పాన్స్ ఏంటి అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది మనకి. వై పర్పస్ తెలిస్తే దానికి రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకు పుట్టించాడు అని నాకు అర్థమవుతే దానికి తగ్గ రెస్పాన్స్ నేను ఇస్తాను కదా. నువ్వు చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పుట్టించాడు అని నీకు తెలిసిందనుకో, నువ్వేం చేస్తావు? ఇప్పుడు రెస్పాండ్ అవుతావు. ఎలా చేయాలి ఇది అని రెస్పాండ్ అవుతావు. సో వై డిడ్ గాడ్ సేవ్ సమ్వన్ లైక్ మీ అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. నాలాంటి వర్స్ట్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు, ఎందుకు రక్షించాడు దేవుడు, నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు పెట్టాడో నాకు అర్థమైన తర్వాత నేను తిరిగి నేనేం చేస్తాను? రెస్పాండ్ అవుతాను. ఇది 17వ వచనం. అంటే ఆయన కృపకు నేను రెస్పాండ్ అవుతాను, ఆయన కనికరానికి నేను రెస్పాండ్ అవుతాను. ఇది 17వ వచనం. వై అనే 2 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఆన్సర్ చేసుకుంటాం.
సో ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ఫర్ దిస్ రీజన్ బట్ ఐ రిసీవ్డ్ మెర్సీ ఫర్ దిస్ రీజన్ అని చెప్పి దట్ ఇన్ మీ యాజ్ ది ఫార్మోస్ట్ నేనే ప్రధాన పాపిని అంటే నేను ఎన్ని పాపాలు నాకు ఎంత వాక్యం నాకు అర్థమవుతే అంత పెద్ద పాపినని నాకు అర్థమైంది కదా. నేనే ప్రధాన పాపిని. ఎందుకంటే నేను ఏం చేశాను తెలుసా, ధర్మశాస్త్రం అర్థం కాక చాలా మందిని చంపేశాను. నేను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాను. చాలా మంచివాడన్న క్రీస్తును కూడా సిలువ ఎక్కించాను నేను, తెలుసో తెలియకో. అంటే పౌలు గారు సిలువ దగ్గర ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వేరే ప్రదేశాల దగ్గర నుండి వచ్చిన క్రైస్తవులు పట్టుకొని ఏమంటారు తెలుసా. పేతురు గారు ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అనుకోండి ప్రసంగం ఉంటుంది, పేతురు గారు ప్రసంగం ఉంటుంది. మీరే సిలువ వేశారు, మీరు సిలువ వేసిన ఆ యేసుని దేవుడు క్రీస్తుగా నియమించాను, సంథింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ నుండో వచ్చిన వీళ్ళు క్రీస్తుని ఎలా చంపారు? సో నేనే క్రీస్తుని చంపాను, క్రీస్తు సిలువ కారణం నేనే, విజయ్ అని నేనే, సో అండ్ సో అని నువ్వే. అలా పౌలు గారు ఏం చేశారంటే వాక్యం సరిగా అర్థం కాక చాలా మందిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయి చంపేశారు. స్టెఫెన్ను కళ్ళెదురుగా చంపుతుంటే సమ్మతించాడు. ఇంత ప్రధాన పాపి. ఒకసారి ఆలోచించండి, మనకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే చైల్డ్ రేప్స్ జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. వస్తాయా? అందరికీ వస్తాయి. ఏం చేస్తున్నాడు దేవుడు? బయట వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. చిన్న పిల్లల్ని రేప్ చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు ఏంటి? మనస్సాక్షి లేదా? సైకోనాయన అంటాడు. సరే, ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే, ఓల్డ్ టెస్టిమెంట్లో చాలామంది ఇజ్రాయేలీల్ని దేవుడు చంపినట్టుగా మనం చూస్తాం. అదేంటి, దేవుడికి కనీసం అసలు జాలి లేదా? ఈ క్వశ్చన్ వస్తుంది. చిన్న పిల్లలు కూడా చంపేశాడు కదా. సరే, ఇంకో క్వశ్చన్. యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాలు కింద ఉన్న పిల్లలు చచ్చిపోతుంటే దేవుడు అసలు రెస్పాండ్ అవ్వలేదే? దేవుడికి మనస్సాక్షి లేదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇంత పాపం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? హోమోసెక్షువాలిటీ చూస్తున్నాం, చైల్డ్ రేప్స్ చూస్తున్నాం, సో దిశ అంటున్నాం. అంటే ఇంత దారుణాలు జరుగుతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? ఇది మనకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్. అన్యులకు కానీ క్రైస్తవులు కానీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడు? క్రిస్టియన్స్ని దారుణంగా చంపేస్తుంటే ఏం చేస్తున్నారు దేవుడు? దానికి ఆన్సరే ప్రకటన గ్రంథం. క్రైస్తవుల్ని హింసిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళని పరలోకానికి చేర్చుకుంటున్నాడు. అదే ఆన్సర్. దానికోసం రాయబడింది ప్రకటన గ్రంథం. ఈ కోణంలో చదివితేనే మీకు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. క్రైస్తవుల్ని చంపేస్తుంటే దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడనే క్వశ్చన్కి ఆన్సరే ప్రకటన గ్రంథం. మరలా చెప్తున్నాను. పరలోకం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది అని, పరలోకంలో ఏం జరుగుతుంది, ఇక్కడ హింస జరుగుతుంది అంటే ఇక్కడ యాబ్సెన్స్ అయిన వాళ్ళు అక్కడ ప్రెజెంట్ అవుతున్నారు, ఇక్కడ మాయమైన వాళ్ళు అక్కడ అపియర్ అవుతున్నారు అని చెప్పిన గ్రంథమే ప్రకటన గ్రంథం. సో ఒకప్పుడు క్రైస్తవుల్ని చంపేసిన పౌలు గారు ఇప్పుడు క్రైస్తవుడిగా మారి చర్చ్ని బిల్డ్ చేస్తున్నాడు. అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ డిఫరెన్స్ పౌలు గారిలో చూపించాలని, పౌలు గారిని ఒక ఎగ్జాంపుల్గా చూపించాలని. క్రైస్తవులు దారుణంగా హింసించిన పౌలు క్రైస్తవుడిగా మారి ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించే పౌలు. ఆ డిఫరెన్స్ ఎందుకు అక్కడ క్రైస్తవులు చంపుతున్నప్పుడు దేవుడు పౌలు గారిని చంపేయలేదు?
దారుణంగా హింసిస్తున్నప్పుడు పౌలు గారిని దేవుడు ఎందుకు చంపేయలేదు? చైల్డ్ రేప్ జరుగుతుంటే రేప్ చేస్తున్న వాడిని ఎందుకు దేవుడు చంపట్లేదు? సో నాది ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది నేను సమాజాన్ని అందరికీ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీకు కూడా వేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు చైల్డ్ రేప్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా. ఇప్పుడు రేప్ జరిగే పరిస్థితి తల్లిదండ్రులు చైల్డ్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రేప్ చేసేవాడు ఎలాగో చేస్తాడు, ఓకే ఫైన్, వాడు చేసేది తప్పే. ఆ పరిస్థితి పిల్లలకి వచ్చే అంత లూజ్గా పిల్లల్ని ఎందుకు విడిచిపెడుతున్నారు తల్లిదండ్రులు? ఏ సేఫ్టీ చూసుకోరా? దొరికితేనే కదా రేప్ చేస్తారు. ఇప్పుడు వాడికి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువైపోతే ఏది దొరికితే అది. అసలు గోడలకి కన్నం పెట్టి ఇక నేను చెప్పలేను, అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. డిజైర్స్ ఎక్కువైపోయి అలాంటి పనులు కూడా చేస్తున్నారంటే ఇప్పుడు. అప్పుడు ఒక చిన్న బిడ్డ కనపడితే ఆగట్లేదు కదా. చిన్న బిడ్డ కనపడేదాకా నువ్వెందుకు ఇచ్చావు ఛాన్స్? మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు మీకు తెలీదా? అమ్మాయిలు రేపు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు ఒంటరిగా దొరికేలాగా ఎందుకు తిరుగుతున్నారు మీరు? జాగ్రత్త పడాలని మీకు తెలీదా? జాగ్రత్తగా ఉన్నా సరే జరిగితే వారి గురించి నేను మాట్లాడట్లేదు. అసలు ఎందుకు అవకాశం దొరికే పరిస్థితి వస్తుంది? అంత విచ్చలవిడిగా తిరుగుతున్నారా అనే క్వశ్చన్ కూడా ఆలోచించాలి మనం. ఓకే, నేను మోసం చేస్తున్నారు, వాటి గురించి మనం మాట్లాడట్లేదు. కానీ అసలు విచ్చలవిడితనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ర్యాపిడోస్ ఎక్కుతున్నారు ఆడపిల్లలు. ఇది ఒక ఛాన్స్ కాదా? వాళ్ళకి టెంప్ట్ అయ్యే ఛాన్స్ కాదా? ఒక ఖాళీ రోడ్లో దొరికితే రేపు జరగదు. అక్కడ ర్యాపిడోస్ మీద రేపు జరగట్లేదా? ఎందుకు ఎక్కుతున్నారు మగపిల్లల బండ్లు? ఎలా బుక్ చేసుకుంటున్నారు? ఎవరు పడితే అది ఎక్కేస్తారా? మరి అవకాశం ఇస్తున్నారు కదా, మరి జరగవా రేపు? జాగ్రత్తగా ఉండాలని తెలియదా? యేసుప్రభు ఎందుకు పారిపోయారు? నీతిమంతుడు సింహం పోలే ధైర్యంగా ఉండన్నారు కదా. యేసుప్రభు ఎందుకు పారిపోయారు? కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి ఎదురు వెళ్ళకూడదు. మనం ప్రమాదం వస్తే అప్పుడు మనం కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి. నువ్వు కుడి చెంప ముందే చూపించేసి ఎడం చెంప తర్వాత చూపించేస్తే ఇది కాదు దేవుడు చెప్పిన క్రైస్తవ్యం. కరోనా వస్తే మాస్క్ పెట్టుకోమన్నారు ప్రభుత్వం. నాకు భయం లేదు, నేను మాస్క్ పెట్టుకొని అనకూడదు. నేను జాగ్రత్త తీసుకోవాలి మాస్క్ పెట్టుకొని. కరోనా వస్తే దేవుడి మీద ఆధారపడు అంతే తప్ప కరోనా వచ్చినా పర్లేదని మాస్క్ తీసుకొని తిరగమని కాదు. సేమ్ ఇలాగే జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. చెప్తున్నారు కదా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని. మెసేజ్ లింక్ క్లిక్ చేయొద్దు అని చెప్తున్నారు, క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అబద్ధ బోధకులు నమ్మొద్దు అని చెప్తున్నారు, అయినా కానీ నమ్ముతున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు కదా. సో మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోకుండా, ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఫ్రీడమ్ పేరుతో అవకాశం ఇచ్చి బట్టలు సరిగ్గా వేసుకోకుండా మరలా అవకాశం ఇచ్చి టెంప్ట్ చేసి, సో ఒక్క వైపు నుండే కాదు ఆలోచించాల్సింది, రెండో వైపు కూడా ఆలోచించాలి. ఎందుకు జరుగుతుంది రూట్ కోసం మనం ఆలోచించాలి. ఇది ప్రమాదానికి ఎదురెళ్ళిపోయి క్రైస్తవుని నేను సువార్త ప్రకటిస్తానని చెప్పి నాకు సువార్త వద్దు బాబోయ్ అని చెప్పిన ప్రదేశాలకు కూడా బలవంతంగా వెళ్ళి సువార్త చెప్పి దెబ్బలు తిని వచ్చి వాళ్ళు నన్ను దాడి చేశారని చెప్పి మరలా తిరిగి మనమే కేసులు పెడుతున్నాం. సువార్త వద్దన్నవాడికి సువార్త చెప్పొద్దని యేసుప్రభు చెప్పలేదా? సో కొన్ని ప్రమాదాలు మనం చేతులారా తెచ్చుకునే ఉంటాయి. కొన్ని ప్రమాదాలు అక్కడ దేవుడు రెస్పాండ్ అవ్వడు. అంటే చైల్డ్ రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా బయట. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. జాబ్కి వెళ్ళామా వచ్చామా పడుకున్నామా, సమాజంతో నాకు పని లేదు, సమాజంలో ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు, న్యూస్ నాకు అవసరం లేదు, ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు, నా పని నేను చూసుకుంటాను అన్నప్పుడు నీకు బయట క్రైమ్ ఏం జరుగుతుందో తెలీదు. దావీదు గొలియాతు సందర్భంలో గొలియాతు గురించి అంత ఎగ్జాగరేట్ చేసి ఎందుకు రాయించాడు దేవుడు? గొలియాతు గురించి తెలిస్తే దేవుడు ఎంత బలవంతుడో తెలుస్తుంది. సో బయట పాపం ఎలా జరుగుతుందో మనకు తెలియాలి.
అది మనకు అంటుకోకుండా ఎలా చూసుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు తెలియాలి. జరుగుతున్నాయంటే మీ నిర్లక్ష్యం కూడా ఉంది, మన నిర్లక్ష్యం కూడా ఉంది. ఇది కూడా మనం ఆలోచించాలి, ఇది కూడా ఆలోచించాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పౌలు గారు క్రైస్తవుల్ని హింసించాడు, కానీ క్రీస్తు ఎందుకు చూస్తూ ఆగారు? ఆ హింస నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఇంకో దేవుడు అప్పగించాడు అనేది మనకు తెలియదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ఏమైనా రేపు జరిగాయి అనుకోండి, ఒక్కొక్క సందర్భంలో దేవుడు అప్పగిస్తాడు. దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక దాడి జరిగిందంటే దేవుడు అప్పగిస్తాడు, దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. హతసాక్షులు ఉన్నారు, దేవుడే అప్పగించాడు, దానికి ఒక పర్పస్ ఉంది ఖచ్చితంగా. ఒక్కోసారి దేవుడే అప్పగిస్తాడు. సో ప్రతి మరణం కూడా హతసాక్షి మరణం కాదు. మనం చేతులారా ఎదురెళ్ళి తెచ్చుకునే మరణాలు కొన్ని ఉంటాయి, ఎదురెళ్ళి దెబ్బలు తినే హింసలు కొన్ని ఉంటాయి. ప్రతిదీ హతసాక్షి అని చెప్పి ప్రతి ఒక్కరిని హతసాక్షి అనకూడదు మనం. కానీ ప్రతిదానికి పర్పస్ ఉంటుంది దేవుడు సైలెంట్గా ఉండడానికి. ఒక్కోసారి దేవుడు రెస్పాండ్ అవుతాడు, ఒక్కోసారి అవ్వరు. పేతురు కానీ కొన్ని సందర్భంలో జైలు నుండి తప్పించుకోవడానికి దేవుడు హెల్ప్ చేశాడు. కానీ అదే యాకోబు ఉన్నారు కదా, ఫస్ట్ హతసాక్షి, చనిపోతుంటే దేవుడు ఆపలేదు. అంతెందుకు, ఇప్పుడు స్టెఫన్ అన్నప్పుడు స్టెఫన్ చనిపోతుంటే దేవుడు ఆపలేదు. పౌలు గారిని చాలా సందర్భాల్లో దేవుడు కాపాడాడు. కానీ నీరో చక్రవర్తి శిరచ్ఛేదనం చేస్తుంటే దేవుడు ఆపలేదు. పేతురు గారిని రివర్స్లో సిలువేస్తుంటే దేవుడు ఆపలేదు. కానీ యోహాన్ గారిని నూనెలో కాల్చివేస్తుంటే దేవుడు రక్షించాడు. సో దేవుడు రక్షించాలని కూడా రక్షిస్తాడు, లేకపోతే లేదు, దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే పౌలు గారు ఇన్ని హింసిస్తున్నా కానీ దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్? దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. పర్పస్ ఏంటి అంటే ఇంగ్లీష్లో చదువుతున్నాను. బట్ ఐ రిసీవ్డ్ మెర్సీ ఫర్ దిస్ రీజన్ దట్ ఇన్ మీ యాజ్ ది ఫోర్మోస్ట్, ప్రధాన పాపినైన నా యందు జీసస్ క్రైస్ట్ మైట్ డిస్ప్లే హిస్ పర్ఫెక్ట్ పేషెన్స్. జీసస్ క్రైస్ట్ మైట్ డిస్ప్లే హిస్ పర్ఫెక్ట్ పేషెన్స్ చూపించడం కోసం. పేషెన్స్ చూపించాలంటే ఏం జరగాలి? అసలు దేవుడు ఎందుకు పాపం చేస్తుంటే ఆపట్లేదు? ఆదామవ్వలు పండు తింటున్నప్పుడు లాగేసుకోవచ్చు కదా, పండును మాయం చేసేయచ్చు కదా, పాపం జరిగింది కాదు కదా. ఆదామవ్వలు పండు తింటున్నప్పుడు దేవుడు లాక్కుంటే ఆదామవ్వలు మనుషులు ఎవరు, రోబోలు అవుతారు. పాపం జరిగే అవకాశము ఉండాలి, పాపం చేసే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు అన్నప్పుడు దేవుడు ఆపకూడదు. అప్పుడే స్వేచ్ఛ ఇచ్చినట్టు దేవుడు ఆపేస్తే మనం రోబోలం అవుతాం. దేవుడు ఆపలేదు కాబట్టి మనం మనుషులం. సో పాపం జరుగుతున్నప్పుడు దేవుడు ఆపడు, జరగనిస్తాడు. అదే ఆయన కృప, ఆయన దీర్ఘశాంతము. మనం ఆపేస్తాం, పాపం జరుగుతుంటే లాగేస్తాం ఇలా కదా. దేవుడు దీర్ఘశాంతము అంటే పాపం జరుగుతున్నా కానీ ఆపాలి అనుకుంటే అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. పర్ఫెక్ట్ పేషెన్స్ అంటే ఇప్పుడు మనము చైల్డ్ రేప్స్ అని ఇవన్నీ చూసుకున్నాం కదా. ఒకవేళ దేవుడు పాపం జరుగుతుంటే ఆపేయాలి అనుకుంటే నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు కూడా ఆపాలి దేవుడు. అంటే దేవుని దృష్టికి అబద్ధం ఎంత పాపమో చైల్డ్ రేప్ కూడా అంతే పాపం, తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అబద్ధం ఎంత పాపమో అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ కాలంలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు చాలామంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీని మోసం చేస్తున్నారు. మోసం చేసి ఎక్కువ ప్యాకేజ్ కోసం దూరుతున్నారు కదా. ఒకవేళ నువ్వే ఒక కంపెనీ పెట్టి నీ కంపెనీలోకి ఒక ఎంప్లాయీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వస్తే ఒప్పుకుంటావా? అలా వస్తాను అంటే ఖచ్చితంగా ఒప్పుకోమను. ఎందుకు?
సో నీ బిజినెస్ రన్ అవ్వాలంటే సో అండ్ సో స్కిల్ సెట్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే తనకు ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, వాటి పట్ల ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన బేస్ చేసుకొని నీ బిజినెస్కి తను హెల్ప్ అవుతాడు. కాబట్టి నువ్వు జెన్యున్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటావు కదా. మరి బిజినెస్ మ్యాన్గా ఉన్న నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ని యాక్సెప్ట్ చేయను అన్నప్పుడు మరి ఒక కంపెనీ నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అర్థమవుతుందా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి బిజినెస్ లాస్ రాదా? కంపెనీ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది కాబట్టి నీ వల్ల బిజినెస్ లాస్ రాదేమో అని నువ్వు అనుకుంటావు, కానీ చాలా లాస్ వస్తుంది, చాలా లాస్ వస్తుంది. మనకు తెలియదు అంతే, మనకు కనబడట్లేదు కాబట్టి పాపం అనేది లేదేమో అని మనం అనుకుంటాం. ఇంపాక్ట్ కనబడితేనే పాపం అనుకుంటాం మనం. సో నువ్వు ఒక అబద్ధం ఆడడం వల్ల, ఒక చిన్న అబద్ధమే కదా అనుకోవడం వల్ల కూడా, నిజాన్ని మార్చి చెప్పడం వల్ల కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది తెలుసా మనకి. మనకు కనపట్లేదు కాబట్టి ఇంపాక్ట్ లేదనుకుంటాం మనం. ప్రతి దాని వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. అంటే అబద్ధం ఆడితే చిన్న పాపం, రేపు జరిగితే పెద్ద పాపమేమో అని మనం అనుకుంటున్నాం. దేవుని దృష్టికి రెండో ఒకటే. చైల్డ్ రేప్ జరిగితే ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని మనం అనుకుంటున్నాం. నువ్వు అబద్ధం ఆడటం వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అయిందని నీకు అర్థం కావట్లేదు. అది రెండు ఒకేలా చూడాలి మనం. రెండు ఒకేలా చూడకే మనకి ప్రాబ్లం, మనకు వచ్చే క్వశ్చన్స్. రెండు ఒకటే దేవుని దృష్టికి. చైల్డ్ రేప్ జరుగుతుంటే ఆ మనిషిని చంపేయాలని నువ్వు కోరుకుంటే నువ్వు అబద్ధం ఆడతాం, నీ నోరు నొక్కేయాలి దేవుడు. నీ నోరు నొక్కేయాలి. నొక్కేయమంటావా? స్టాప్ చేయమంటావా దేవుణ్ణి? కాదు కదా. సో అక్కడ దేవుడు శాంతాన్ని దీర్ఘశాంతాన్ని చూపించాడు, ఇక్కడ కూడా చూపించాడు. నోరు నొక్కేస్తే దేవుడు దీర్ఘశాంతం చూపించినట్టు కాదు, ఆగితేనే దీర్ఘశాంతం చూపించినట్టు. అది పేషెన్స్. మనకు పేషెన్స్ ఉండదు, మనకు పేషెన్స్ లేదు కాబట్టి ప్రధాన పాపిల్ని మనం క్షమించము. కానీ దేవుడు అలా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నినవే పట్టణం వస్తువులు అన్యులు. అక్కడికి యోనా గారిని వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఏం చేశాడు? దాక్కున్నాడు. వీళ్ళకి నేను ప్రకటించేదండి వాళ్ళు నాశనం అయిపోలేదు. వాళ్ళు రక్షించబడితే కోని పట్టు కట్టుకొని దేవుడి వైపు తిరిగితే సొర చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు కోపంగా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా ప్రజలు వాళ్ళు నశించిపోవడం నాకేం ఇష్టం కాదు, ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇస్తాను, వాళ్ళు వింటే వాళ్ళు నా వైపు టర్న్ చేసుకుంటాను. రాహాబ్ అనే వేశ్యని దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడు. అంటే ఎవరైతే సువార్తకు రెస్పాండ్ అవుతారో వాళ్ళు ఎంత పెద్ద పాపులైనా సరే దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ వాళ్ళ పాపం, రాహాబ్ అనే వేశ్య ఆ వేశ్యాతనం చేస్తున్నప్పుడే చంపేసి ఉంటే యేసుప్రభు వంశావళిలోకి వచ్చి ఉండేది కాదు. అక్కడ పేషెన్స్ చూపించారు కాబట్టి ఇక్కడ తను రక్షించబడింది. ఇది గాడ్స్ పేషెన్స్. అది నువ్వు నేను గాడ్ పొజిషన్లో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? యోనా గారు లాగా దాక్కుంటాం. మనం సువార్త చెప్పడానికి కొందరికి ఇష్టపడం మనం, కానీ దేవుడు అంతటా అందరూ మారుమనసు పొందాలి అనేది ఆయన ఇష్టం. నాలాంటి ప్రధాన పాపి కూడా రక్షించబడతాడు అనేది జనాలకి తెలియాలి. ఒకప్పుడు ఎంత దారుణంగా బ్రతికేవాడు ఎలా మారిపోయాడు? ఇలా నటిస్తే తెలిసిపోద్ది కదా ఎలా మారిపోయాడు. ఒకప్పుడు చాలా దారుణంగా అబద్ధాలు ఆడేవాడు, చాలా దారుణంగా తన భార్యను కొట్టేవాడు, లేకపోతే ఒకప్పుడు చాలా దొంగతనాలు చేశాడు కదా. ఎలా ఇచ్చేవాడుగా తయారయ్యాడు, ఎలా అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఇంతమందిని చంపిన పౌలు ఎలా సువార్త ప్రకటిస్తున్నాడు, ఏంటి అసలు దీని వెనకాల రహస్యం అని వాళ్ళు ఆలోచన రావాలి. అది క్రైస్ట్ మైట్ డిస్ప్లే హిస్ పర్ఫెక్ట్ పేషెన్స్. ఇంత దారుణాలు చేస్తున్నా దేవుడు ఎందుకు చంపలేదంటే అంటే ఇలాంటి వాడు మారాడంటే ఓకే నన్ను కూడా దేవుడు క్షమిస్తాడని అవతల వాడికి అర్థం కావాలి. నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అనే స్టేజ్కి చాలామంది వెళ్ళిపోతారు.
నేను పాపిని, నేను వేస్ట్ అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి నాలాంటి ప్రధాన పాపినే దేవుడు క్షమించగా నిన్ను క్షమించడా అని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. అందుకు మనల్ని రక్షించాడు దేవుడు. పౌలు గారు ఫస్ట్ పాపం చేస్తున్నప్పుడే దేవుడు తనను దర్శించుంటే పౌలు గారు మారిపోయేవారు కదా. మేబీ మారకపోయిండొచ్చేమో. ఎందుకంటే ఫస్ట్ పాపం చేస్తున్నప్పుడు దేవుడు సరిగ్గా అర్థం కాదు. అంతే కదా. ఇప్పుడు 10,000 క్షమిస్తే, లాస్ట్ వీక్ చెప్పాను, 10,000 క్షమిస్తే దేవుడు ప్రేమ ఇంతే అర్థమవుతుంది. అదే 10 కోట్లు క్షమిస్తే ఇంత అర్థమవుతుంది. అది 100 కోట్లు క్షమిస్తే ఇంత అర్థమవుతుంది. ఎన్ని పాపాలు క్షమించబడితే నువ్వు అంత రుణస్థుడుగా మారిపోతావు దేవుడికి. అందుకు పాపం చేయనిస్తాడు కొంతకాలం, దీర్ఘశాంతంతో ఉంటాడు. సో అన్యులు పాపం చేస్తున్నాక దీర్ఘశాంతంతో ఉన్నాడు. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమే ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నువ్వు పాపం, అంత పెద్ద పాపం చేస్తున్న వాడిని చంపేశాడు అనుకో, రేపటి నాడు వాడికి మారే అవకాశం వస్తే మారడు. కాబట్టి దీర్ఘశాంతం అంటే రేపటి నాడు నువ్వు కూడా, అంటే నీకు చనిపోయే వరకు ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాడు దేవుడు, ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఎంత పెద్ద పాపమైనా సరే యేసు ప్రభు దగ్గరకు రా, నేను ఆయన చేర్చుకోవడానికి రెడీగా ఉన్నా. నీకోసమైన ప్రాణం పెట్టాడు. ఎంత పెద్ద పాపమైనా సరే. కానీ పాపం చేసే మైండ్ సెట్తో రావద్దు. పాపాన్ని అసహించుకొని ఆయన దగ్గరికి రా. ఆయన ప్రేమ నీకు అర్థమవుతే పాపాన్ని అసహించుకుంటావు. కాబట్టి ఎంత పెద్ద పాపమైనా సరే యేసు ప్రభు క్షమిస్తాడు. ఎప్పటి వరకు క్షమిస్తాడంటే చనిపోయే వరకు కూడా క్షమిస్తాడు. నువ్వు చనిపోయే వరకు నీకు అవకాశం ఉంది, కానీ నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. అదే పేతురు పత్రికలో లాస్ట్లో ఉంది. దొంగ వచ్చినట్టు వస్తాడంట, లేదా నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. కాబట్టి నీకు యేసు ప్రభు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు వెంటనే మారమనుకో, బాప్తిసం తీసుకో. లేదు రేపు అని గడిపేసావా, ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, లేదా ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయన ప్రేమని ఇంకా కనపరుస్తున్నాడు. దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. దేవుడు నేను ఇంకా చంపలేదంటే, ఇన్ని పాపాలు చేస్తున్నా, దేవుడు నిన్ను చంపేయట్లేదంటే ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, లేదా ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. నేడు అనే సమయం ఉండగానే ఆయన పాదాల దగ్గరకు రావాలి. అది మనం చేయాల్సింది. సో అందరూ మారుమనసు పొందాలని ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం చనిపోయే వరకు అవకాశం ఉంది. కాబట్టి మారదాం. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో యాజ్ అన్ ఎగ్జాంపుల్ పౌలు గారు మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఇంత పెద్ద పాపి అయినా దేవుడు క్షమిస్తాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు గారే. సో పౌలు గారు లాంటివన్నీ దేవుడు క్షమించినప్పుడు నేను క్షమించడా అంటే మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, అలాంటి వాడిని కూడా దేవుడు క్షమిస్తాడా అని. ఒకవేళ నీకు ఆ క్వశ్చన్ ఉంటే, ఇంతమందిని చంపిన పౌలు గారిని దేవుడు క్షమించి అపోస్తలుడిగా మార్చుకొని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సో నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే దేవుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు, ఆయనను నిన్ను వాడుకుంటాడు, ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టాడు అనేది నీకు అర్థం కావాలి. అది పౌలు గారిని ఎగ్జాంపుల్గా. సో పేషెన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్
టు దోస్ హూ వేర్ టు బిలీవ్ ఇన్ హిమ్ ఫర్ ఎటర్నల్ లైఫ్. టు దోస్ హూ వేర్ టు బిలీవ్ అంటే ఫ్యూచర్ బిలీవర్స్, ఫ్యూచర్లో కొందరు నమ్ముకుంటారు కదా యేసు ప్రభుని, వారికి నేను ఎగ్జాంపుల్. ఫ్యూచర్లో కొందరు నమ్ముకుంటారు, వారికి నేను ఎగ్జాంపుల్. సో నువ్వు నేను కూడా ఫ్యూచర్లో నమ్ముకునే వారికి ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే బిఫోర్ క్రైస్ట్ నా జీవితం, ఆఫ్టర్ క్రైస్ట్ నా జీవితం అందరి ముందు ప్రత్యక్షపరచబడాలి. నేను లోకమునకు వెలుగు అన్నాడు యేసు ప్రభు, ఇప్పుడు మీరు లోకమునకు వెలుగు అన్నాడు. జనాలు మన సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరిచేలాగా మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. అందరు కనబడేలా వెలుగు సంబంధమైన క్రియలు చేయాలి. అందరు కనబడేలా చేయాలి. సీక్రెట్ క్రిస్టియానిటీ వద్దు, పబ్లిక్లో డిక్లేర్ చేయాలి. అది నిజమైన క్రిస్టియానిటీ. సో దట్ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మారుతారు. ఫ్యూచర్లో మారబోయే వారికి నువ్వు ఒక సూచనగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. అరే విజయ్ అన్న వీడు ఏంటి ఇంతకుముందు ఇలా ఉండేవాడు, ఇలా ఎలా మారాడు, ఎవరు కారణం? ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, ది బెస్ట్ ఇస్తాం మనం, ది బెస్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? నా బాస్ యేసు ప్రభు అని ఇస్తాం. యేసు ప్రభువే నా బాస్ అయితే ఎలా వర్క్ చేస్తాను, నేను నా ఆఫీస్ వర్క్ అలా చేస్తాను. యాజ్ ఎ క్రిస్టియన్ నేను ఎగ్జామ్స్కి కాపీ కొట్టను, టైంకి వెళ్ళిపోతాను, టైంకి వస్తాను బయటికి, పంక్చువల్గా ఉంటాను, రెగ్యులర్గా ఉంటాను, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాను, నా ప్రాజెక్ట్కి న్యాయం చేస్తాను, ది బెస్ట్ ఇస్తాను. ఒక స్టూడెంట్ని అయితే ది బెస్ట్ ఇస్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ని అయితే నేను లంచం తీసుకోను, న్యాయం ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక లాయర్ని అయితే న్యాయాన్ని తిప్పను. ఒక ట్యాక్స్ కలెక్టర్ని అయితే ఎంత ట్యాక్స్ ఇవ్వాలో అంత ట్యాక్సే వసూలు చేస్తాను. సో నేను ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ది బెస్ట్. క్రైస్ట్ అక్కడ ఉంటే ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. బికాస్ ఫ్యూచర్లో కొందరు నమ్ముకుంటారు, వారికి నేను ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇదే లైఫ్ స్టైల్ ఇవాంజలిజం అంటాను దీన్నే. చర్చిలో మాత్రం భక్తి చూపించి బయటకు వెళ్ళిన తర్వాత బిందెలతో ఒకరి బిందె కోసం ఒకరు కొట్టుకుంటారు చూసారు ఆంటీలు, అలా తయారవ్వకూడదు. మనం చర్చిలో ఎలా ఉంటామో బయట కూడా అలాగే ఉండాలి. చర్చిలో డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో బయట కూడా డ్రెస్సింగ్ అంతే మోడెస్ట్గా ఉండాలి. చర్చిలో ఎంత మోడెస్ట్గా మాట్లాడతామో బయట కూడా అంతే మోడెస్ట్గా మాట్లాడాలి. సో చర్చిలో ఎంత పవిత్రంగా ఉంటామో బయట కూడా అంతే పవిత్రంగా ఉండాలి. లైఫ్ స్టైల్ ఎవాంజలిజం, లైఫ్ స్టైల్ డిసైపుల్షిప్. సో నీ ప్రవర్తనే సువార్త అవ్వాలి. నీ ప్రవర్తనే యేసు ప్రభు శిష్యుడిగా నువ్వు బ్రతకాలి. నీ ప్రవర్తనలో ఏ టైంలో అయినా 24/7 యేసు ప్రభు శిష్యుడిగా బతకాలి. సో దట్ ఫ్యూచర్ బిలీవర్స్కి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా మారాలి, రోల్ మోడల్గా మారాలి. అంటే నీ ఎగ్జాంపుల్ని దేవుడు వేరే వాళ్ళని మార్చుకోవడానికి యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే సెక్యులర్ ప్లాట్ఫామ్లో మనం వాక్యం చెప్పలేము, కానీ మన ప్రవర్తనే ఒక ప్రసంగం అవ్వాలి. బ్రతికితే విజయలా బ్రతకాలని చెప్పుకోవాలి, వర్క్ చేస్తే విజయలా చేయాలి, టైంకి వస్తే విజయలా రావాలి. ఇలా బ్రతకాలి మన బ్రతుకు. ఎందుకంటే విజయ్ వెనకాల ఇంత ది బెస్ట్ ఇవ్వడానికి కారణం ఎవరంటే క్రైస్ట్. ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నాడు పలానా వ్యక్తి అంటే వెనకాల ఉన్న క్రైస్ట్ అర్థం కావాలి వాళ్ళకి. ఓహో, క్రిస్టియన్స్ అంటే ఇంత నమ్మకంగా ఉంటారన్నమాట. టు దోస్ హూ వేర్ టు బిలీవ్, ఫ్యూచర్లో బిలీవ్ చేసే వరకు నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. పౌలు గారిని అందుకే ప్రధాన పాపి అయినా కానీ ఎందుకు రక్షించాడంటే చంపేయలేదంటే ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి. దేవుడు ఇలాంటి వారు కూడా క్షమిస్తాడు అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా మారాలి అని పౌలు గారిని దేవుడు క్షమించాడంట. నిన్ను నన్ను కూడా అందుకే క్షమించాడు. సో యూ షుడ్ బీ an example to those who were to believe in the future. ఫ్యూచర్లో బిలీవ్ చేసే వరకు నువ్వు ఒక ఎగ్జాంపుల్గా మారాలి, బ్రతుకు ఒక ఎగ్జాంపుల్గా మారాలి, లివింగ్ ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. అందుకు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. సో పౌలు గారు తను తాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇంకొకరికి వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఫర్ ఎటర్నల్ లైఫ్. ఎందుకు నమ్ముకుంటారు వీళ్ళందరూ? నిత్య జీవం కోసము చిరకాలం బ్రతకాలనే కదా అందరూ కోరుకునేది. హాస్పిటల్కి ఎంత డబ్బులైనా పెడతాం, ఎందుకు? కొన్నాళ్ళు ఆయుష్ పెంచుకోవడానికి. నిత్య జీవం కోసం నమ్ముకుంటాం యేసు ప్రభువుని.
నిత్య జీవం కోసం. సో 3:16 మనకు తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. వచనం చదువుతున్నాం చూడండి, నీట్గా చదువుతాం మొత్తం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. విశ్వాసం ఎందుకు ఉంచుతాం? నిత్య జీవం కోసం ఉంచుతాం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నేనే నిత్య జీవమును అంటాడు. నేనే మార్గము, సత్యము, జీవము. ఫర్ ఎటర్నల్ లైఫ్. ఫ్యూచర్లో బిలీవ్ చేస్తారు చూసారా? దేనికోసం బిలీవ్ చేస్తారు తెలుసా? వాళ్ళు ఎటర్నల్ లైఫ్ కోసం, నిత్య జీవం పొందడానికి విశ్వాసం ఉంచుతారు. సో అలాంటి విశ్వాసులకి నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండాలి అని దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడని చెబుతూ ఇండైరెక్ట్గా మనకు కూడా అదే చెప్తున్నారు, లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండు, అందుకే నిన్ను చూస్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇది సో గాడ్ పౌల్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఎంత పెద్ద పాపానికైనా విరుగుడు ఉంది, అది యేసు ప్రభు కృప. సో దట్ వేరే వాళ్ళు నమ్మి విశ్వాసం నుంచి నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇది 16వ వచనం. ఇది 16వ వచనం. 17వ వచనానికి ఇది పెద్దగా ఏముండదు, ఫాస్ట్గా చూసుకొని క్లోజ్ చేసుకో. సో 17వ వచనం ఏమని చెప్పాను నేను? వర్షిప్. రెస్పాన్స్. నా రెస్పాన్స్ అది ఏంటది? టు ది కింగ్ ఆఫ్ ఏజెస్. టు ది కింగ్ ఆఫ్ ఏజెస్ ఇంగ్లీష్లో సకల యుగములలో రాజయుండి. సకల యుగములలో రాజయుండి. యుగాలంటే ఏమంటారు? యుగాలనే ఏముండవు. సకల యుగములలో అంటే సకల ఏజెస్లో, అంటే నిన్న నేడు నిరంతరం అన్నమాట. నిన్న నేడు నిరంతరం అని అర్థం, అంతే. అంటే యుగాలు ఉన్నాయి, ఇన్ని యుగాలు ఉన్నాయి అని కాదు. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అలా చేశారు, కానీ ఇంగ్లీష్లో చూస్తే టు ది కింగ్ ఆఫ్ ఏజెస్, ఇమ్మోరల్, ఇన్విజిబుల్, ది ఓన్లీ గాడ్ అని ఉంది. సకల యుగములలో రాజయుండి అంటే సకల టైం లైన్స్లో కూడా రాజయుండి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవునికి. సో ఏం చేస్తున్నారు ఇక్కడ? వర్షిప్ని చూపిస్తాం. కింగ్ ఆఫ్ ఏజెస్. సో దేవుడు నిన్న నేడు నిరంతరము రాజు. నిన్న నేడు నిరంతరము రాజు. ఓల్డ్ టెస్ట్మెంట్లో సమూయేలు గ్రంథంలో ఒకవేళ సౌలు రాజు అయినా, సౌలు పైన ఉన్న రాజులకు రాజు ఎవరంటే దేవుడు. యేసు ప్రభు సింపుల్గా చెప్పాలంటే. దావీదు రాజు అవుతే దావీదు పైన ఉన్న రాజు దేవుడు. న్యూ టెస్ట్మెంట్లో ఇప్పుడు మనకి మోదీ గారు రాజు అయితే మోదీ గారి పైన ఉన్న రాజు దేవుడు. ఆయన నియమించింది కూడా దేవుడే. దేవుడు నియమిస్తేనే నువ్వు ఓటేస్తే ఆయన వచ్చాడు అనుకుంటున్నావు. దేవుడు నియమిస్తేనే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తిట్టుకుంటే నువ్వు దేవుడిని తిట్టినట్టు. సో ఎప్పుడైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మన అధికారుల్ని మనం తిట్టకూడదు, నిందించకూడదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం కదా, తిట్టకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి. అవసరం అవుతే వారి మనసు మార్చమని దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజు హృదయము నీటి కాలువల వలె ఉంది, దాన్ని ఎలా కావాలంటే దేవుడు అలా మలుస్తాడు అని ఉంటుంది సామెతల గ్రంథంలో. సో ఒక రాజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడని అర్థం. ఒక అధికారిని దేవుడు పెట్టాడంటే దాన్ని దేవుడు నియమిస్తాడు అని అర్థం. యేసుప్రభు కూడా అంటాడు కదా, నీకు దేవుడు ఇస్తే నువ్వు అక్కడ ఉన్నావు అని పిలాతుతో. నీకు దేవుడు ఇచ్చాడు అధికారం అంటాడు కదా. సేమ్ నిందించక అధికారులు పెట్టింది దేవుడు. నువ్వు ట్యాక్స్ కట్టేది కూడా అందుకే. సో నువ్వు గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఆలోచించాలి తప్ప, మంచిగా ఉంటాయి చూసారా, హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయా, ఇవన్నీ ఫాలో అవ్వాలి మనం.
ఊరికే వారు ఖడ్గం ధరించరు అని ఉంటుంది ఒక దగ్గర. ఊరికే ఖడ్గం ధరించరు. కింగ్ ఆఫ్ ఏజెస్, కింగ్ ఆఫ్ కింగ్ ఎవరంటే దేవుడు. ఒక కింగ్ని నియమించేది ఎవరంటే దేవుడు. ఆ కింగ్ని గౌరవించు, కింగ్ని గౌరవించాలి. ఆ రూల్స్ని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వారు అగెయిన్స్ట్గా ఉన్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కానీ బూతులు తిట్టడం లాంటివి చేయకూడదు. ఇది ఇమ్మోర్టల్ అంటే దేవునికి చావు లేదు. దేవుడు ఇటర్నల్, ఇన్ఫైనైట్ బీయింగ్. ఇన్విజిబుల్, సో ఫిజికల్ ఫామ్ కదా, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, కనబడరు. సమీపంపరాని తేజస్లో తానే నివసిస్తున్నాడు. సో దేవుడు ఇన్విజిబుల్. కానీ యేసు ప్రభు ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నారు. సో గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, ఓన్లీ గాడ్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నారు కదా. దేవుడు ఒక్కడే, త్రిత్వమై ఉన్నాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ఉన్న ఏకదేవుడు. ఓన్లీ గాడ్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అంటే దేవునికి మించి నువ్వు దేనైనా ప్రేమిస్తే అది విగ్రహారాధన. సింపుల్గా చెప్పాలంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. నేను కూడా అనలేదు యేసు ప్రభు, నేను కూడా మార్గమును అనలేదు. నువ్వు మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళవు. యేసు ప్రభువుని విశ్వసిస్తేనే వెళ్తావు. యేసు ప్రభువుని విశ్వసించాను అన్న సూచనగా తీసుకునేదే బాప్తిస్మం. సో ఓన్లీ గాడ్. చాలా మందిలో ఒకడు కాదు, ఒక్కడే దేవుడు. ఒక్కడే. ఆది కాండంలో సృష్టికర్త ఎవరో అదే సృష్టికర్త. మనం ఇంతమంది దేవుళ్ళు ఉండేసరికి ఈయన అందులో ఒకటిగా పూజిస్తున్నాం మనం. అందుకే అక్కడ రిచువల్స్ తీసుకొచ్చి ఇక్కడ పాటిస్తాం మనం. ఇది మతం అవుతుంది. నీకు నచ్చినట్టుగా దేవుడిని ఆరాధిస్తే అది మతం అవుతుంది. దేవుడికి నచ్చినట్టుగా నువ్వు ఆరాధిస్తే అది ఆరాధన అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మనకు కావాల్సిన రిచువల్స్ అన్నీ మనం ఎక్కడి నుండి తెచ్చుకున్నామో అక్కడ అన్నీ ఫాలో అవుతాం. కానీ ఫోటో మాత్రం ఫ్రేమ్ మారుస్తాం అంతే. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉపవాసం అంటే ఎందుకు చేయాలి? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉపవాసం ఎందుకు ఇచ్చాడు? పశ్చాత్తాపడమని. 7వ నెల 10వ రోజు చేయమని ఇచ్చాడు. పశ్చాత్తాపడమని ఇచ్చాడు. ఒకరోజే ఇచ్చాడు. వీళ్ళేం చేశారు? వారానికి 2 రోజులు చేసే దగ్గరకు రాసుకొచ్చారు. అన్నం మానేయడం అని తీసుకొచ్చారు. ఇది అక్కడ ఉన్న ఉపవాసం. ఇప్పుడు ఇండియాలో ఉపవాసం ఏంటి? ఉపవాసం అంటే టిఫిన్ తినొచ్చు, వాటర్ తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, కానీ అన్నం తినకూడదు. అన్నం తింటేనే ప్రాబ్లం అంట ఉపవాసానికి. టిఫిన్ తినొచ్చు అంట, అల్పాహారం తినొచ్చు అంట, కానీ అన్నం తినకూడదంట. టిఫిన్ ఎంత తినొచ్చు అంట. అది ఉపవాసం అంట. వెక్కిరించినట్టు కాదా దేవుణ్ణి? ఎక్కడ నుండి తీసుకొచ్చుకున్నావు ఇవన్నీ? బయట నుండి తీసుకొచ్చుకున్నాయి కాదా ఇవి? అంటే ఫోటో మారింది అంతే. దేవుడు ఉపవాసం ఎందుకు చేయమన్నాడు? పాపము ప్రాయశ్చిత్తం కోసం, క్షమాపణ కోసం ఏడుస్తూ చేస్తాం ఉపవాసం. మనం నలగొట్టుకొని మిమ్మల్ని మీరు అని చెప్పి ఉపవాసం అనే కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇస్తే మనం ఎలాగో మానం కదా అని ఉపవాసం చేసేటప్పుడు గదిలోకి పోవన్నాడు. అందుకే యేసు ప్రభు స్నానం చేయి, నీట్గా రెడీ అవ్వు, గదిలోకి వెళ్ళు, అప్పుడు చెయ్యి. సడన్గా ఎవరైనా వచ్చినా కానీ ఉపవాసం చేస్తున్నామని వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అని చెప్పి ఉపవాసం. మనం ఏం చేసాం తెలుసా? బయట నుండి అందరూ ఎలా ఫాలో అవుతున్నారు, నేను అలాగే ఫాలో అవుతాను, కానీ ఫోటో మాత్రం యేసు ప్రభు ఫోటో వేస్తాను. ఇది ఆరాధన అవుతుందా? ఇది ఆరాధన అవ్వదు. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. దేవుడు చెప్పినట్టు చేస్తే ఆరాధన అవుతుంది. ఆజ్ఞని పాటించడమే ఆరాధన. దేవుణ్ణి ప్రేమించుట. నీకు నచ్చినట్టుగా ఆజ్ఞను మార్చుకుంటే దేవుణ్ణి వెక్కిరించుట. ఓన్లీ గాడ్. కానీ నువ్వు వేరే వేరే గాడ్లకు సంబంధించి తీసుకొచ్చి ఈ గాడ్ దగ్గర అప్లై చేస్తున్నావు. ఇది చాలా దారుణం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. ఐఎమ్ ది లార్డ్ అండ్ దెర్ ఈజ్ నో అదర్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తాడు యెషయా గ్రంథంలో.
బీ ఆనర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్. బీ ఆనర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్. దేవుడు ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఘనత మహిమ ఆయనకే. ఘనత మహిమ ఆయనకే. నువ్వు దేవుని ఎప్పుడు ఆనర్ చేస్తున్నట్టు తెలుసా? దేవుని ఎప్పుడు ఘనపరుస్తున్నట్టు తెలుసా? ఆయన చెప్పింది చేసినప్పుడు, నీకు నచ్చింది చేసినప్పుడు దేవుణ్ణి వెక్కిరిస్తున్నట్టు. తల్లిదండ్రులను సన్మానించుము అంటే మనం శాలువ కప్పడం కాదు కదా, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వడం. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు కదా, క్రియల్లో ప్రేమను వ్యక్తపరచడం. దేవుని ఆనర్ చేయడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు చేయడం, ఆయన గౌరవించడం, ఆయన గౌరవప్రదంగా గౌరవం వచ్చేలా జీవించడం. మీరు భోజనం చేసినను పానము చేసినాను దేవుని మహిమ కోసం చేయండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? జంక్ ఫుడ్ తింటాం, ఆరోగ్యం పాడు చేసుకుంటాం, హాస్పిటలైజ్ అవుతాం, దేవుడా నన్ను రక్షించాను ప్రార్థన చేస్తాం. ఇది మన భక్తి. ఇది మన భక్తి. దేవుడికి ఆనరబుల్గా మనం ఉండట్లే. గ్లోరీ మహిమ ఆయనకే. ఆయనకే. ఎంతవరకు మనం దేవుని మహిమపరుస్తున్నాం? సో కృపకి రెస్పాన్స్ ఏంటంటే మనం దేవుణ్ణి గౌరవించడం, దేవుని ఫోకస్డ్గా జీవించడం, సరెండర్ అవ్వడం. అప్పుడు ఆయన మహిమపరిచినట్టు, ఆయన ఆనర్ చేసినట్టు. అంటే దేవుణ్ణి నా జీవితంలో రాజుగా ప్రతిష్ఠించడం, ఆయన చెప్పినట్టు నేను ఫాలో అవ్వడం, అది ఆయన గౌరవించినట్టు. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం. డబ్బా దేవుడా అంటే దేవుడే, ప్రాణమా దేవుడు అంటే దేవుడే. ఇది ఆనర్ చేయడం అంటే. ఆనర్ చేయడం అంటే సో దేవుని కృప నాకు బాగా క్లియర్గా అర్థమవుతే నేను ఆటోమేటిక్గా ఏం చేస్తానంటే వర్షిప్ చేస్తాను. వర్షిప్ విల్ బీ మై రెస్పాన్స్. వర్షిప్ విల్ బీ మై రెస్పాన్స్. కృపకు అంతే కదా. ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేశారు, నేను ఏం చేస్తాను అప్పుడు? థ్యాంక్ఫుల్గా బ్రతుకుతాను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు ఎదురు పడగానే వాళ్ళని గౌరవిస్తాను, థ్యాంక్ఫుల్గా జీవిస్తాను వారికి. ఇది న్యాచురల్ రెస్పాన్స్. ఇలా జీవించడం అంటే నువ్వు మనిషివి కాదని అర్థం. సో యేసు ప్రభు నీకు అర్థమవుతే నువ్వు ఆటోమేటిక్గా నీకు సరెండర్ అయిపోతావు, ఆయన కోసం బ్రతుకుతావు. ఆయన నీకేమి ఇస్తాడని ఇంకా ఆలోచించవు. చరస్థిర ఆస్తులు నమ్మారంట, ఆస్తులు నమ్మేశారంట. ఇప్పుడు మనం అదే ఆస్తులను సంపాదించడం కోసం దేవుని పక్కన పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెడుతున్నాం. కానీ దేవుడు అర్థమవుతే నువ్వు దేనిని విడిచిపెట్టడానికి రెడీ అవుతావు, సంపాదించుకోవడానికి ఆలోచించవు. ఇది వర్షిప్ అంటే. అంటే దేన్నైనా విడిచిపెట్టగలగడం వర్షిప్ అంటే. సరెండర్ అవ్వడం వర్షిప్ అంటే. నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడగడం కాదు, నువ్వు నాకు ఇంత ఇచ్చావు చూసావు, సంతుష్టి సహితమైన దైవభక్తి. అంటే ఇంకా చాలు, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు కదా, ఇవన్నీ నాకు ఇంకా అవసరం లేదు ప్రభా. నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం అంతే చాలు. నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు ప్రాణం పెట్టావు అంతే చాలు. నువ్వు నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నావు అంతే చాలు. అది రెస్పాన్స్. ఇలా ఉండాలి రెస్పాన్స్. ఎంతమంది బ్రతుకుతున్నాం ఇలాగా? నువ్వు నాకేమి ఇస్తావు? ఆరోగ్యం ఇవ్వు ప్రభా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ప్రభా నాకు కష్టాలు ఇవ్వు. ప్రార్థన చేశారా ఇలాగా? ప్రభా నన్ను డిసిప్లిన్ చేయి, నాకు కష్టాలు ఇవ్వు, నాకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇవ్వు. చేశారు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన? సమస్య కావాలి ప్రభా, శ్రమ కావాలి ప్రభా, ప్రార్థన చేశారు ఎప్పుడైనా? చెయ్యం. ఎప్పుడు మనకు కంఫర్ట్సే కావాలి. నా బలహీనతలు ఏందే నేను ఎక్కువగా పనిచేస్తానంటారు పౌలు గారు. అందుకే నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది అంటాడు దేవుడు, యేసు ప్రభు. అలా చెప్పగానే ఏమంటాడు? ఇప్పుడు నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలవంతుడు. నాకు ఎంత బలహీనత వస్తే నేను స్పిరిచువల్గా అంత బలవంతుడు. అంటామా మనం ఇలాగా? అంటామా? అలా అనేవాళ్ళం అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టాం కదా. సో యేసు ప్రభు నాకు అర్థమవుతుంది. నా న్యాచురల్ రెస్పాన్స్ ఏంటంటే వర్షిప్. కృప కదా, ఆయన మహిమ మహిమ ఆయనకు మహిమకరంగా నేను జీవిస్తాను, ఆయనను ఆనర్ చేస్తాను,
ఆయనని ఈ స్థానం ఇస్తాను నేను. అంటే నీ ఏం కోల్పోయినా పర్లేదు, నేను జీరో అయిపోయినా పర్లేదు, నా ప్రాణాన్ని సహితం నేను లెక్క చేయను ఇంకా. అది. సో ఇప్పుడు చదువుతాను చూడండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. బట్ ఐ రిసీవ్డ్ మెర్సీ ఫర్ దిస్ రీజన్, దట్ ఇన్ మీ యాజ్ ది ఫోర్మోస్ట్ Jesus Christ might display his perfect patience as an example to those who were to believe in him for eternal life. To the King of ages, immortal, invisible, the only God, be honor and glory forever and ever. Forever and ever. Amen. అంటున్నాడు అన్నమాట. అది. సో ఇంత పాపాత్ముడుగా ఉన్న నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే నువ్వు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండాలని. సో దేవుడు దీర్ఘశాంతం నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలని. ఇంత పనికిమాలినడుగా జీవిస్తున్నా కానీ దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడంటే ఆయన ప్రేమ అని. ఆ ప్రేమ అందరికీ అర్థం కావాలని. నేనైతే నేను చంపేసేవాడ్రా అంటాడు చూసావా, అక్కడ దేవుడికి చంపలేదు ఏంటి అని ఆలోచించాలని అవతలవాడు. సో దట్ ఫ్యూచర్లో వాడు నమ్మి దేవుడిని మహిమపరుస్తాడు, దేవుడిని ఆనర్ చేస్తాడు. ఎప్పుడు ఆనర్ చేస్తాడంటే నువ్వు ఎప్పుడైతే ఆనర్ చేస్తావో అప్పుడు చేస్తాడు. ఇది పౌలుగా చెప్పాలనుకున్నది. సో ఆయనను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. తెలుగులో చదివితే అర్థం కాదనమాట, కొంచెం ఇంగ్లీష్లో చదివితే కొద్దిగా అర్థమవుతుంది. మాదిరి అనేటప్పటికీ ఓకే పౌలు గారు మాదిరిగా ఉన్నారేమో అన్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో కంప్లీట్గా మారిపోయింది కదా స్ట్రక్చర్. ఉండులాగున అంటే పౌలు గారు మాదిరిగా ఉండేలాగా నువ్వు కూడా మాదిరిగా ఉండాలి అని చెప్పి ఇలా సంథింగ్ ట్విస్ట్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి నాయందు కనపరచినట్లు నేను కనుకరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇది పౌలు గారు చెప్పాలనుకుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.